బిగ్ బాస్ హౌస్ లో మనసున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమెని ఎంతలా కించపరిచి మాట్లాడినా, ఆమెని ఎంతలా ఇబ్బంది పెట్టినా సరే ఎవరైనా వచ్చి సారీ చెప్పినా వెంటనే కరిగిపోతుంది. అంతేకాకుండా వాళ్ళ మీద మళ్ళీ ప్రేమని అలాగే చూపిస్తుంది. ఈ విషయం పక్కన పెడితే మరోసారి తనుజ యొక్క గొప్ప మనసు బయటపడింది. తనుజతో పాటు సుమన్ శెట్టి అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే సంజన ఎక్కెక్కి ఏడుస్తుంది. సంజన, మా ఇంటి దగ్గర నుంచి నాకు లెటర్ రాలేదు, నా పిల్ల ఎలా ఉందో, నా పిల్లోడు ఎలా ఉన్నాడో, అసలు అక్కడ పరిస్థితులు ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. 5 నెలల పాపను వదిలేసి వచ్చాను. ప్లీజ్ బిగ్ బాస్, నాకు ఏదన్నా లెటర్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఏదో ఒక వీడియో చూపించు బిగ్ బాస్ అంటూ వేడుకుంటూ ఎక్కెక్కి ఏడుస్తుంది. అయితే అక్కడే ఉన్న తనుజ పాపం సంజనాని ఎలాగైనా సరే ఓదార్చాలని, అలాగే సంజనాని ఆ మూడ్లో నుంచి బయటకి తీసుకురావాలని నవ్విస్తూ ప్రయత్నం చేశారు. తనుజ సంజన దగ్గరికి వెళ్ళి, ఏడవద్దు సంజన గారు, మీ పాపది లేదా మీ అబ్బాయిది ఏదో ఒక వీడియో వస్తుంది, లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది, మీరంత ఎమోషనల్ అవ్వకండి, మీరెప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, మీరే చెప్పారు కదా నా లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే నా లైఫ్లో నేను ఎప్పుడు నవ్వాలని ఒక చిహ్నం పెట్టుకున్నారని, మరెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు, ఒకవేళ నాకు అలాంటిది ఏమన్నా వస్తే మీకోసం నేను సాక్రిఫైస్ చేస్తాను అంటూ తనుజ చెప్పుకొస్తుంది. ఇక అలాగే సుమన్ శెట్టి కూడా, అసలు ఏడద్దమ్మా, ఏమన్నా నాకు ఒక్క బటన్ ఆప్షన్ అయినా వచ్చినా సరే నేను నీకోసం బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన లెటర్ని చూపించమని అడుగుతానంటూ మొత్తానికి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక సంజన ఇంకా అదే మూడ్లో ఉన్నారని చెప్పేసి ఆమెను నవ్వించడానికైతే ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి తనుజ, సుమన్ శెట్టి. మరి ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.